టీవీ TNN న్యూస్ కి స్వాగతం. నూతన సంవత్సర వేడుకల్ని నల్లగుంటలోని రామగిరిలో గల ప్రెస్ క్లబ్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. టీయూడబ్ల్యూసీ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి మాట్లాడారు. నూతన సంవత్సరంలో జర్నలిస్టులకు మంచి జరగాలని ఆకాంక్షించారు. జర్నలిస్టులకు రావాల్సిన ఇండ్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులన్నీ సంవత్సరం రావాలని కోరుకుంటున్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎండి సయ్యద్, ఉయ్యాల లింగయ్య, డిఎస్ యాదవ్, వెంకన్న, గంగాధర, వెంకటేశ్వర్లు, ఎస్కే సలీం, మధు, అశోక్ కుమార్, దోటి శ్రీనివాస్, రవి, క్రాంతి పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సోదరులంతా ఐక్యంగా ముందుకు పోయి ఈ సంవత్సరం మనం ఇంటి స్థలాలు సాధించుకునే దిశగా ఐక్యం అవుదాం. ప్రతి ఒక్కరూ విభేదాలు వినాయకాలు లేకుండా ఓన్లీ ఏకైక సాధనే మన జిల్లా స్థలాలు అది ఎప్పటి సాధించుకుంటే పేదవాళ్ళకు మధ్యవర్తి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోదామని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పరిష్కరించడానికి అందరం ఒకతాటి మీదుగా జర్నలిస్ట్ మిత్రులు ఏకం కావాలని, అందరం ఒకటైతేనే మన సమస్యల పరిష్కారానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఒక వేదిక మీదకి రావాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ క్లబ్లో కేక్ కట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అయిన జర్నలిస్టుల సమస్యలన్నీ కూడా అన్ని పరిష్కారాలను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే మన ప్రెస్ క్లబ్లో కేక్ కట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఐక్యంగా జర్నలిస్టులందరూ ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరుకుంటున్నాను. జర్నలిస్ట్ మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026లోనైనా జర్నలిస్టుల సమస్యలు అన్నీ పరిష్కారం కావాలని, అదేవిధంగా దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇల్లు అంటే ఫ్లాట్ల ఇష్యూ కానీ, అదేవిధంగా ఇటు హెల్త్ కార్డ్స్ కానీ అన్నీ కూడా క్లియర్ కావాలని, జర్నలిస్టులకు అంతా కూడా మంచి జరగాలని చెప్పి ఊళ్ళో ప్రెస్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా గత 2025లో ఇటు దేశవ్యాప్తంగా కూడా పలువురు జర్నలిస్టులు హత్యకు గురి కావడం, అదేవిధంగా వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు వేధింపుల వల్ల. అలాంటి సమస్యలు లేకుండా ఈ 2026లోనైనా జర్నలిస్టులు ఐకమత్యంతో వాళ్ళ వృత్తిపరంగా ఎవరైతే పోరాడుతున్నారో వారందరికీ కూడా సజావుగా కొనసాగాలని, అదేవిధంగా అంతా అంటే ఐకమత్యంతో ఇటు జర్నలిస్టులు అందరూ కూడా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ప్రెస్ క్లబ్ తరఫున ఆకాంక్షిస్తుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. జర్నలిస్ట్ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈ సంవత్సరం ఆయుర్వేద ఉంటూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ, మన జర్నలిస్టులు మిత్రుల ముందు ఉన్నటువంటి సమస్యలు హెల్త్ కార్డు, అక్రిడేషన్, అదేవిధంగా అవుట్ సైడ్స్ ముఖ్యం. హెల్త్ కార్డులు, అక్రిడేషన్స్ వస్తాయి కానీ అవుట్ సైడ్స్ మాత్రం సాధించే దిశగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సాధించుకుందామని చెప్పని మరొకసారి చెప్తూ, మరొకసారి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా